హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మెంతి ఆకుకూర బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా చూపిస్తాను. సో ముందుగా గ్యాస్ ఆన్ చేసేసుకోండి ఫ్రెండ్స్. కుక్కర్ పెట్టేసేయండి. కుక్కర్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసేయండి. అంతలోనే ఐటమ్స్ చూసుకోండి. టమాటాలు, పచ్చిమిర్చి, తర్వాత 2 ఉల్లిపాయలు ఫ్రెండ్స్ పెద్దవి, కొత్తిమీర, మెంతి ఆకుకూర. సో ఆయిల్ వేసేయండి ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. బిర్యానీ ఆకు వేసుకోండి. 2 లవంగాలు, 4 మిరియాలు. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగా మగ్గించండి ఆయిల్లోనే పచ్చివాసన పోయేదాకా. మగ్గించిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు వేసేసుకొని బాగా మగ్గించండి. ఒక 1 మినిట్ మగ్గించిన తర్వాత ప్లేట్ తీసేసేయండి ఫ్రెండ్స్. తర్వాత స్పైసెస్ యాడ్ చేసేసుకోండి. పసుపు, ధనియాల పౌడర్, 2 స్పూన్ల కారం వేసుకోండి. ఎందుకంటే 1 కప్పు రైస్కి ఇంత క్వాంటిటీ వేసుకుంటే చాలు. మేము స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటున్నాము. తర్వాత బిర్యానీ మసాలా వేసుకోండి. ఉప్పు వేసుకోండి. బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో నా ఛానల్లో ఉంది, పోయి చెక్ కావాల్సింటే చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా తెలియకుండా ఉంటే పోయి చెక్ చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర, తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మెంతి ఆకుకూర. 1 కప్పు రైస్కి ఇంత మెంతి కూర సరిపోతుంది. అంటే ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ వేసుకుంటే కూడా బాగుండదు. క్వాంటిటీకి తగ్గంగా వేసుకోవాలి. ఏదైనా కూడా బాగా కలపండి ఫ్రెండ్స్. బాగా కలిపిన తర్వాత స్పైసెస్ అన్నీ బాగా ఆ కూరలో కూడా ఉండాలి కదా, ఉప్పు కారం అంతా కలవాలి బాగా. తర్వాత 1 చిన్న కప్పు పెరుగు వేసుకోండి. మనం పాయసం తింటాం కదా, చిన్న కప్పులు ఆ క్వాంటిటీ వేసుకోండి పెరుగు. తర్వాత బాగా పెరుగు ఆకుకూర అంతా మొత్తం బాగా కలపాలి ఫ్రెండ్స్. స్పైసెస్ కూడా బాగా యాడ్ అవ్వాలి కదా. ఓకేనా. బాగా కలిపిన తర్వాత ప్లేట్ మూసేసేయండి. తర్వాత 2 మినిట్స్ అయిన తర్వాత తీసేయండి ఫ్రెండ్స్. ఆయిల్ అంతా పైన ఇట్లా కనిపించాలి ఫ్రెండ్స్. అట్లయితే బాగా పర్ఫెక్ట్గా మగ్గిందని అర్థము. అలా ఉంటేనే రైస్ కూడా టేస్ట్ బాగుంటుంది. మనం పెరుగు వేసిన వెంటనే రైస్ వేసేస్తే బాగుండదు. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత బాగా మగ్గించిన తర్వాత రైస్ వేసేయండి. రైస్ వేసేసిన తర్వాత మళ్ళీ రైస్లో కూడా బాగా కలపాలి ఫ్రెండ్స్. గరిటెతో బాగా తిప్పండి. ఎందుకంటే మనం కుక్కర్లో పెడతాం కాబట్టి మనం ముందుగానే బాగా తిప్పేసి వాటర్ వేసుకోవాలి. మనం మామూలుగా ఇది చేస్తాం కదా పాత్రలో, అలా చేసుకుంటే మనం ఎప్పుడైనా తిప్పుకోవచ్చు. కుక్కర్లో కాబట్టి ముందుగానే తిప్పి వాటర్ వేసేసేయండి. ఒక పావు కప్కి 2 గ్లాసులు వాటర్ వేయండి ఫ్రెండ్స్. తర్వాత బాగా తిప్పేసి కుక్కర్ మూత పెట్టేసేయండి ఫ్రెండ్స్. పెట్టేసి ఒక 4 విజిల్స్ చాలు. 4 విజిల్స్ అయినా 3 విజిల్స్ అయినా చాలు. రైస్ రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. 4 విజిల్సే వేయించండి. 3 విజిల్స్ అయితే వద్దు, 4 విజిల్స్ వేపియండి. మేము కూడా 4 విజిల్స్ వేయించినది. రైస్ ఎంత బాగుందో, పొడి పొడిగా కలర్ఫుల్గా ఎంత బాగుందో. మీరు కూడా ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఈ రైస్ ట్రై చేయండి ఫ్రెండ్స్. వెరైటీగా కూడా ఉంటుంది. ఉత్త పప్పు తింటారు, మెంతికూర పప్పు, కానీ మెంతికూర బిర్యానీ వెరైటీగా ఉంటుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోన. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్ ఫ్రెండ్స్.